జై జై శంకర హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్ర ఈరోజు మన భారతదేశానికి పాకిస్తాన్కి బోర్డర్లో ఉన్నాము, సరిహద్దుల్లో ఉన్నాము. ఈ దేవాలయ ప్రాంగణం దాటి వెళ్తే మనకి పాకిస్తాన్ వేరే దేశంలోకి అడుగుపెట్టినట్టే. అయితే ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, మనందరం కూడా పెహల్గాం దగ్గర శ్రీనగర్లో ఉన్నటువంటి అమర్నాథ్ వెళ్తూ ఉంటాం. అమర్నాథ్ యాత్రికులందరూ కూడా చాలా మంది వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే అమర్నాథ్ దేవాలయం కంటే ముందు ఈ బుడా అమర్నాథ్ అంటారు. ఇది అంటే దానికన్నా పూర్వమే ఈ యొక్క ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంతంలో పౌలస్త్య మహర్షి వారు ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ దగ్గరలోనే గుడి వెనకాతలే మనకి పౌలస్త్య నది ఉంది. అదే విధంగా ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కథాగానం పురాణ శ్రవణం చేస్తుండగా మన పార్వతీదేవి ఆ కథ వింటూ వింటూ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. అయితే మొత్తం కథ అంతా అయిపోతుంది. ఆ అమర్నాథ్ యొక్క చరిత్ర చెప్తుండగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆమె నిద్రావస్థలోకి వెళ్లేసరికి, అయితే నేను ఎంతసేపు చెప్పింది ఎవరికి అని చూస్తే 2 పావురాళ్ళు ఈ కథ పూర్తిగా వింటాయన్నమాట. వెంటనే శివుడికి ఆగ్రహం వచ్చి, నేను ఇంత కష్టపడి చెబుతూ ఉంటే నీవు నిద్రలోకి వెళ్ళిపోతావా అని చెప్పి వెంటనే ఆ పావురాలు 2 కూడా ఇంకా కథ అయిపోయింది కదా అని వెళ్ళిపోతాయి. అవి ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడైతే ఇప్పుడు అమర్నాథ్ ఉన్నారో అక్కడికి పెహల్గాం దగ్గర ఉన్నటువంటి మన మంచులింగం ఏదైతే ఉందో ఆ ఆలయం దగ్గరికి వెళ్తాయి. శివుడు కూడా అమ్మవారి మీద కోపం వచ్చి ఆగ్రహం వచ్చి ఆ పావురాలతో పాటు శివుడు కూడా అక్కడికే వెళ్ళిపోతారు. అయితే అమ్మవారు ఇక్కడ తపస్సు చేసి మళ్ళీ ఎక్కడైతే ఈ పావురాళ్ళు స్వామివారు పరమేశ్వరుడు అమర్నాథ్ వెళ్ళారో పార్వతీదేవి కూడా అక్కడికే వెళ్ళి అక్కడ అమర్నాథ్గా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే దీనికి ఈ ఆలయం ఇప్పటిది కాదు, అది కలియుగం కాదు, ద్వాపర యుగం కాదు, త్రేతాయుగం కాదు, కృతయుగంలో జరిగినటువంటి కథ. అదేవిధంగా త్రేతాయుగంలో కూడా దీని గురించి ఒక చరిత్ర జరిగింది. అదేవిధంగా ద్వాపర యుగంలో కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో అనేక చరిత్రలు ఉన్నాయి. ఇక్కడ అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవాలయానికి మనం ఇక్కడికి రావడం ఎంత -డిగ్రీస్ ఉందంటే అసలు కనీసం నోట్లోంచి కూడా మాటలు కూడా రావట్లేదు. మన వేద పండితులందరూ కూడా మన వేద ప్రచార యాత్ర ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వేద పారాయణ చేసుకుని ఇక్కడ దేవాలయ అర్చకుల స్వాములను కూడా కలిసి వారి దగ్గర కూడా ఈ దేవాలయం యొక్క చరిత్రని తెలుసుకోవడం జరిగింది, ఈ విశిష్టత తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ దేవాలయం అంతా కూడా మానవ నిర్మితం కాదు. ఈ ఆలయం అంతా కూడా మానవ నిర్మితం కాదు. ఎక్కడైనా సరే ఒక శివలింగం కానీ ఏదైనా ఒక దేవతామూర్తి కానీ స్వయంభూగా రావడం చూసాం, కానీ ఆలయంతో పాటుగా ఒక స్వయంభూగా రావడం ఇదే మొట్టమొదటిసారి. ఇదంతా కూడా స్వయంభూగానే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం లోపల చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఇది బుడా అమర్నాథ్ అంటే ఇక్కడ ముందు అక్కడ అమర్నాథ్ కన్నా ఇక్కడ అమర్నాథ్ శివలింగం ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ చూసారు నామాలు పెట్టారు. ఇదంతా కూడా స్వామివారి యొక్క శిరస్సు, అంతా శరీరం, పాదాలు, ఈ విధంగా ఈ దేవాలయం అన్నది ఇప్పుడు కృతయుగంలో ఈ దేవాలయం నిర్మితమైంది. స్వయంభూగా వచ్చింది, నిర్మితం కూడా కాదు. జై జై శంకర హర హర శంకర. అదేవిధంగా మన ప్రచార యాత్ర ఇంకా ఇక్కడి నుంచి కాశ్మీర్ నుండి ఇంకా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇంకా ఎన్నెన్నో మనం ఈ వేద ప్రచార యాత్రలో భాగంగా వెళ్ళబోతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ చూస్తున్న వారందరూ కూడా మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని, అదేవిధంగా మేము చేస్తున్నటువంటి ప్రచార యాత్ర ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని, వేద పరిరక్షణ చేస్తారని కోరుకుంటూ జై జై శంకర హర హర శంకర.
शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर 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 शंकर जय जय शंकर हर हर शंकर जय